I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. హే గైస్, ప్రతి ఒక్కరు తమ తమ ఇండివిజువల్ గా ప్రతిదానికి ఒక బడ్జెట్ అంటూ పెట్టుకుంటారు. హౌస్ ప్లానింగ్ అనో, టూర్స్ వెళ్ళడానికి, అండ్ అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ అని. సో మన కంట్రీకి కూడా ఒక బడ్జెట్ ఉంది. బడ్జెట్ 2025 వచ్చేసింది. అండ్ మన అందరినీ ఇంపాక్ట్ చేసే కీ పాయింట్స్ ఏంటి, ట్యాక్సెస్, డైలీ లైఫ్, బిజినెస్ అన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ముందు చేయబోయే వీడియోస్ కి చాలా మోటివేషన్ అండ్ ఎనర్జీని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. చాలా మంది వెయిట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో చేంజెస్ వస్తాయా అని. ఇప్పుడు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ. That there will be no income tax payable up to income of 12 lakh rupees. మిడిల్ క్లాస్ కి పెద్ద రిలీఫ్ అండ్ ఎక్స్ట్రా సేవింగ్స్. అలాగే సీనియర్ సిటిజన్స్ కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్. మనకి ప్రెసెంట్ హాస్పిటల్స్ బిల్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది ఇప్పటికి తెలుసుకున్న గవర్నమెంట్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చింది. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై కస్టమ్స్ డ్యూటీ 0 చేశారు. క్యాన్సర్, డయాబెటీస్ మెడిసిన్స్ చేపర్ అవుతాయి. అలాగే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇన్వెస్ట్మెంట్ పెంచి రూరల్ ఏరియాస్ లో న్యూ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫండ్స్ అలొకేట్ చేశారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న న్యూస్, గిగ్ వర్కర్స్ ని రికగ్నైజ్ చేయడం. గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఫ్రీలాన్సింగ్ లో పనిచేసే వాళ్ళు. గిగ్ వర్కర్స్ కి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు. ఇవి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కి యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం గవర్నమెంట్ గిగ్ వర్కర్స్ ని రికగ్నైజ్ చేసింది. పెన్షన్ స్కీమ్స్ అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సెక్టార్ బిగ్ చేంజ్. ఇన్సూరెన్స్ లో ఎఫ్డిఐ లిమిట్ 74% నుంచి 100% కి పెంచారు. అంటే మోర్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ అంతా అఫోర్డబుల్ రేట్స్ లో దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ. పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి న్యూ రిఫార్మ్స్ అనౌన్స్ చేశారు. ఇండియా ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది లోకల్ బిజినెస్ కి అడ్వాంటేజ్. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కంపీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీ బూస్ట్. బీహార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి హెల్ప్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ పెంచడానికి యూజ్ అవుతుంది. అలాగే అగ్రికల్చరల్ సెక్టార్ కి సబ్సిడీస్ పెంచి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయడానికి స్పెషల్ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. రైల్వేస్, రోడ్స్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ కి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విధంగా ప్లాన్ చేశారు. న్యూ హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు. స్మార్ట్ సిటీస్ ఇనిషియేటివ్ లో న్యూ సిటీస్ ని డెవలప్ చేయడానికి ఎక్స్ట్రా బడ్జెట్ అలొకేట్ చేశారు. డిజిటల్ అండ్ ఏఐ ఇనిషియేటివ్స్. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఎకానమీని స్ట్రెంగ్థెన్ చేయడానికి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేశారు. స్టార్టప్స్ కి ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఏఐ బేస్డ్ ఇన్నోవేషన్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. చూడాలి మన కంట్రీ నుండి ఏదైనా ఏఐ ఎస్టాబ్లిష్ చేస్తారేమో. సో బడ్జెట్ 2025 లో ప్రముఖ చేంజెస్ చూసాం. మిడిల్ క్లాస్ కి ట్యాక్స్ రిలీఫ్, పేషెంట్స్ కి చీపర్ మెడిసిన్స్, గిగ్ వర్కర్స్ కి సెక్యూరిటీ అండ్ బిజినెస్ కి సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ, ఎక్స్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. ఈ బడ్జెట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ హర్ష వ్లాగ్స్.